ఎన్డీఏ గవర్నమెంట్ మాది మంచి ప్రభుత్వం చెప్పి డోర్ డోర్ స్టిక్కర్లు అయితే కార్యక్రమం చేశారు. ఎలా ఉంది? మంచి ప్రభుత్వంగా ఉంది? ఎలా ఉంది? ఏం చెప్తారు మీరు? 5 ఏళ్ల పాలనలో ఎన్డీఏ కూటమి ముఖ్యంగా తెలుగు పార్టీ వాళ్ళు మంచి ప్రభుత్వం వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలు మాత్రం అనుకున్నారంటే ఇది ముంచే ప్రభుత్వం అనుకున్నారు. వాళ్ళకు వాళ్ళు స్వయం అది వాళ్ళు సకృతి మాత్రం తీసుకున్నారు. అందువల్ల ఏంటంటే ప్రజలు చెప్పాలి, మనం కాదు. నేను బాగున్నా చెప్పండి అట్ట ప్రజలు చాల్చాలి. ఏదైతే వాళ్ళు 2024 ముందు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చారో అవి మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసి ఏది నెరవేర్చలేదు కదా. ఉచిత బస్సు అన్నారు, అది లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, అది లేదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇంక మొదలు పెట్టలేదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అన్నారు, ఏదో ఒకటి ఇది సరిపుచ్చుకున్నట్టు పరిస్థితుంది. అదేవిధంగా 50 సంవత్సరాల నుంచి బీసీలకు పెన్షన్ అన్నారు, అది లేదు. అదేవిధంగా 45 సంవత్సరాల నుంచి మహిళలకి 15 అన్నారు. వాళ్ళు ఏం చెప్పి ఎలక్షన్ ముందు ఒక ఇంటికి వెళ్ళి ఒక పిల్లలు కనపడితే నీకు 15 అని చెప్పేస్తున్నారు. అదేవిధంగా ఒక మాళి కనపడితే నీకు 45,000 అని చెప్పేస్తున్నారు. అదేవిధంగా వృద్ధులు వస్తేనే నీకు 4,000 అని చెప్పేశారు. ఒక రైతు వస్తేనేమో కండవ కట్టుకొని వస్తేనేమో నీకు 20,000 అని చెప్పేశారు. ఆ విధంగా మొత్తం చెప్పి మీ కుటుంబానికి సరాసరిన మీకు ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల రూపాయలకు వస్తాయని చెప్పేసి హామీలు ఇచ్చి అబద్ధపు హామీలతోటి మోసపూరిత విధానాలతోటి వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఈరోజు 5 నెలలు దాటినా కూడా వాళ్ళు అమలు చేయట్లో ఫెయిల్ అయిపోయి వాళ్ళు ప్రజల్ని నమ్మించడం కోసం, ఒక డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు వంటి ఒక ప్రధాని ఏంటంటే అబద్ధాన్ని కూడా 100 సార్లు చెబితే నిజంగా ఉంటుంది అనేటువంటి భావన ఆయనకున్నటువంటి దాన్ని ఈరోజు ప్రజలకు చెబుతా ఒక డైవర్షన్ పాలసీలో భాగంగా మాది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఆయనకు అనుకుంటున్నాడు తప్ప అది మంచి కాదు, ముంచే ప్రభుత్వం అనేది ప్రజలు మాత్రం ఈరోజు ఒకసారి రియలైజ్ అవుతా ఉన్నారు. సూపర్ 6లో భాగంగా దాదాపు 60% అమలు చేసని చెప్తారు. మీరేమో ఇవన్నీ మాయమాట అని చెప్తున్నారు. చెప్పండి 60% ఒకటి చెప్పండి. మెగా డిఎస్సీ రిలీజ్ చేసాము, పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేసాము, దీపం కార్యక్రమం చేసాము, త్వరలోనే ఫ్రీ బస్ కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. మెగా డిఎస్సీ ఏమన్నారు? నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇంతప్పటికి ఇవ్వలేదు. తీరా ఏమంటున్నారు? మళ్ళీ వచ్చి అకాడమిక్ ఇయర్లో మీరు స్టార్ట్ చేస్తామంటున్నారు. ఈ ఉచి తీసుకొని చెప్పేసాను. పోయి గ్రామ స్థాయిలో మీరు గ్రౌండ్ రియాలిటీ తీసుకోండి. ఎక్కడ కూడా గత ప్రభుత్వంలోనే తక్కువ కూర్చొని అనుకుంటా ఉన్నారు. ఈరోజు మొత్తం కూడా బేల్దారి వరకు జరగకుండా చాలామంది వేలాది మంది కార్మికులు జీవనోపాధి పోయి వాళ్ళు దోసుకోవడమే సరిపోతూ ఉంది. ఒక రకంగా ఇసుక అనేటువంటిది గతంలో అది ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. కానీ ఈరోజు మొత్తం దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం మొత్తం కూడా తెలుగు పార్టీ వాళ్ళు మొత్తం కూడా అది ప్రధాన ఆర్థిక వనరుగా భావించి ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి ఈరోజు మొత్తం రాష్ట్రాన్ని దాటి ఇతర రాష్ట్రాలకు అమ్ముకునే పరిస్థితి కనపడుతుంది. అందుకే ఈ మధ్య అసెంబ్లీలో మన జ్యోతి నెహ్రూ గారు మాట్లాడారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుకైతే ఉందో ఆ విధానంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయాము, పక్క రాష్ట్రానికి వెళ్తామని చెప్పేసి నాకు టైంని మారుతానంటే చివరికి స్పీకర్ టైం లేదు కదా. అంటే వాళ్ళ విధానాలను వాళ్ళ మీ హయాంలో కూడా బాగా దోపిడీ జరిగింది. శాండ్, మైను, వైన్ అన్నీ కూడా దోచేశారు, సహజ వనరులు అనేది కూడా ప్రధాన ఆరోపణ. నిజం కాదంటారా? వైసీపీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇసుక ర్యాంపులు దోచేశారు అనే ప్రధాన ఆరోపణ. ఇసుక అనేటువంటి విధానంలో ప్రకృతి వనరుల్ని ప్రైవేటు వ్యక్తులు దారా చేయకుండా, ప్రైవేటు వ్యక్తులు దాన్ని దోపిడీ చేయకుండా ఒక స్ట్రీమ్ లైన్ చేసి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే విధంగా ఒక పాలసీని తీసుకోవడం జరిగింది. అదే క్రమంలో మొదట కొద్ది నెలలు ఇబ్బంది పడినా తర్వాతకు వచ్చేలేక మొత్తం కూడా స్ట్రీమ్ వేయడం వల్ల ఈరోజు ప్రజలు మొత్తం వేరే చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఇసుక విషయంలో ఎట్లా మనకి న్యాయం జరిగింది, ఈరోజు ప్రభుత్వం వచ్చినాక ఎట్లా జరుగుతున్నటువంటిది ఈరోజు చూసుకున్నప్పుడు గతం కంటే ఈరోజు ఘోరంగా భిన్నంగా ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే వాళ్ళు సూపర్ 6లో ఈరోజు ఎక్కడ కూడా ఏది కూడా పూర్తిగా అమలు చేసినటువంటి దాఖలేవు. ఈరోజు బడ్జెటే సాక్షి దానికి. బడ్జెట్లో ఏదైతే మీరు సూపర్ 6 చెప్పారో ఆ సూపర్ 6 పథకాలకి తగ్గటువంటి బడ్జెట్ రూపకల్ని ఏమో చెప్పండి. మీరు ఈరోజు ఎస్సీలకు 18,000 కోట్లు అని చెప్పేశారు. ఎస్సీలకు 18,000 కోట్ల రూపాయలు ఏ విభాగాలు చెప్పారు చెప్పండి. అసలు క్లారిటీ దాంట్లో. వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటారు? 151 నుంచి 11 రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఘోరాలు, నేరాలు. అంటే మంత్రులు మాట్లాడిన తీరులా, బూతులు మాట్లాడటం వల్లనా, నేను అడుగుతా ఉన్నాను. అసెంబ్లీలో జగనన్న కాలనీలో దోపిడీ జరిగింది, భూసేకరణలో దోపిడీ జరిగింది, టిట్కో దాంట్లో దోపిడీ జరిగింది. అలా ప్రతి విషయంలో హౌస్ కమిటీలు కూడా వేస్తున్నారు. మీరు పెద్దాన్ని చెబుతా ఉన్నాను. మీరు దోపిడీ జరిగింది 2014-19 మధ్య. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ 600 కోట్ల స్కామ్ జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రతి స్కీమ్లో స్కామ్ జరిగింది. ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్లో కదా చంద్రబాబు జైలుకి వెళ్ళింది. ఈవెన్ ఈడీ ఎవరి చేతిలో ఉండదండి, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో. వాళ్ళే చెప్పారు కదా ఎస్ దీంట్లో ప్రూవ్ అయిందని చెప్పేసి అని. అంటే అవినీతి గురించి కాదు. అదేవిధంగా చింతకాయల పాత్ర ఉన్నాడు, చెత్త నా కొడుకు ఈ నా కొడుకు అని చెప్పేసి బహిరంగ తిట్టాడు కదా. అదేవిధంగా ఏదైతే మన ఈయన పట్టాభి తిట్టాడు కదా, బోసలిక్ అని చెప్పేసి తిట్టడం వాళ్ళే తక్కువ తిట్టలేదండి. తిట్టలేదు. మీరు ఏది చెప్పారు
తిట్లు అనేది కావచ్చు, లేదంటే వీళ్ళు అనేది అదే క్రెడిట్ ఓడించారు అనుకుంటే వాళ్ళు తిట్టారు కదా, వాళ్ళు తిట్టారు. ప్రజలు చూశారు. ఎందుకు ఈ 3 పార్టీలు కలిసి బీజేపీ సెంటర్లో ఉంది, ఇదే విధంగా ఇక్కడ కూడా ఉంటే డబుల్ సర్కార్ కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొత్త సిరిస్మా కావచ్చు. అందువల్ల ఏంటంటే ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, దాన్ని మనం స్వీకరించాల్సింది. నేను అడుగుతా ఉన్నాను, ఇదే కూటమి కదా 2014 కూడా వచ్చింది, ఇదే కూటమి ఉన్నప్పుడు, ఇదే కూటమి 2019లో వచ్చినప్పుడు తీర్పు ఇచ్చారు కదా. అందువల్ల ప్రజలు ఏంటంటే వాళ్ళు ఒక తీర్పు ఇస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే దాన్ని శివసావిద్దాం. అంటే ఓటమి ఇప్పటికైనా ఓటమికి ఎందుకు ఓడిపోయాము అనే పార్టీ ఏమన్నా పోస్ట్ మార్టం చేసుకుందా సార్? ఒకటండి, కారణాలు ఏంటి? డీబీటీ ద్వారా ఇన్ని లక్షల కోట్లు పంపిణీ చేసాము, ఇన్ని పథకాలు ఇచ్చాము, ఎందుకు ఓడిపోయాము అనేది ఇప్పటికైనా ఏమన్నా క్లారిటీ వచ్చింది మాత్రం ఓటమికి? లేదు, ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత ఓటమి తర్వాత కావచ్చు, ప్రతి పార్టీ రివ్యూ చేసుకుంటా ఉంటుంది. అందులో మా గుర్తు ఉంటుంది. అందువల్ల ఏంటంటే మేము ఒకటి మాత్రం స్పష్టంగా చెబుతున్నాం, ఇన్ని అబద్ధాలు చెప్పిన, ఇన్ని కూటమి కలిసిన 40% ఓటు బ్యాంక్ ఉందని మర్చిపోవద్దు. అందువల్ల ఇప్పటికీ సింగిల్గా ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ భయం వాళ్ళకు ఉంది కాబట్టి, ఆ భయం వాళ్ళకి తెలుసు, వాళ్ళ బలమేందో తెలుసు, వాళ్ళ బలహీనత తెలుసు. వాళ్ళకి తెలుసు మనం ముగ్గురు కలకపోతే ఏకాకులమే. మన ముగ్గురితో పాటు పైన మోడీ గారు ఉన్నటువంటి మెకానిజం కావచ్చు, లేదంటే ఇంకేదో ఏదైతే ప్రజలు చెబుతారు ఈవీఎంలు కావచ్చు, ఏదో కలిసింది కాబట్టి మనం బలం తప్ప, ఇది వాపు తప్ప బలం కాదని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎస్, అతను మగోడు, జనం ఉన్నారు కాబట్టి వాళ్ళకి. అందువల్ల ఏంటంటే అవకాశం ఉన్న మేరకు ప్రభుత్వం పరిపాలన చేసి, శాంతి భద్రత అమలు చేసి, సంక్షేమం పక్కన పెట్టేసి ఏ కాడికి జగన్ మీదే, జగన్ జపం తప్ప, జగన్ మనుషులు తప్ప, జగన్ మనుషుల్ని దెబ్బతీయటం తప్ప తెలుసు. ఎందుకంటే శత్రువు అనేటువంటి, మనం అనుకున్న శత్రువు కాదు, బలమైన మనిషి అనేటువంటి భయం వాళ్ళకుంది కాబట్టి ఈరోజు ఒక అక్షపుత్ర రైతం చేస్తాం తప్ప. మేము 11 సీట్లు పక్కన పెట్టండి, మేము ప్రజల్లో బలంగా ఉన్నాం. అందుకే అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తున్నారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండట్లేదు? నేను అడుగుతా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ మీరు అడుగుతా ఉన్నాను, నేను చెబుతా ఉన్నాను. ఇదే పవన్ కళ్యాణ్ నేను మీకు చెబుతా ఉన్నాను, నేను అడుగుతా ఉన్నానండి. 2019 నుంచి 24 వరకు చంద్రబాబు హైదరాబాద్లో పోలేదా? కరోనా వచ్చి ప్రపంచంలో తలకిందులు అవుతా ఉంటే ప్రజలకు సర్వీస్ చేసిన భారించి 3 అడుగులు సమాన దూరంగా ఉంటే 300 కిలోమీటర్లు దాక్కున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాస్తవం కదా. రెండోది, ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు 24 ముందు ఓన్లీ విజిటర్ గెస్ట్ లాగా షూటింగ్ లేని టైంలో ఆదివారం పూట మొత్తం చూపినట్టు దాఖలు లేవా? ఆయనకి ఇప్పుడు స్థిరనివాసం లేదు కదా ఆంధ్రప్రదేశ్లో, మొత్తం హైదరాబాదే కదా మొత్తం అతను నడిపేది. ఇప్పుడు మరి ఎస్, ఈరోజు గవర్నమెంట్ ఉంది, మరి చంద్రబాబు ఎందుకు వెళ్తున్నాడు? వీకెండ్ కొడుకు లోకేష్కి ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నారు? అందువల్ల అంటే ప్రతి మనిషికి కొన్ని వ్యక్తిగత పరిస్థితులు ఉన్న క్రమంలో మా ప్రతినిధి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు కింద వ్యక్తిగతమైనటువంటి ఒక ప్రజలు అవకాశం ఇచ్చారు, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఒక పక్క పార్టీ సర్వ్ చేసుకుంటూ ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో ఏదైతే వ్యాపారాలు మొత్తం మనం దాని మీద దృష్టి పెట్టాలి కూడా చేసుకుంటూ ఒకటి మాత్రం గుర్తుపెడతాం, బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా ప్రజాక్షేత్రం నుంచి మాత్రం జగన్మోహన్ రెడ్డి పారిపోడు. గుర్తుపెట్టుకోండి, ప్రజాక్షేత్రం నుంచి పారిపోడు, ప్రజల కోసం ఎంతో పోరాటం చేస్తూ ఉంటాడు.